చాలామంది నిరాశ నిస్పృహ గుండా వెళ్తున్నారు. ఈరోజు చాలామంది అశాంతి అసమాధానం గుండా వెళుతున్నారు. ఇంటిలో సమాధానం లేక, ఒంటిలో ఆరోగ్యం లేక, కంటికి నిద్ర లేక, తినడానికి తిండి లేక, సుఖము సౌఖ్యము సమాధానం లేక, చచ్చిపోతానేమో అనే భయం, చస్తే నరకానికి పోతానేమో అనే భీతి ఈరోజు అనేక మందిని ఆవరించింది. సహోదరి సహోదరు, దయచేసి విను. నీ కాళ్ళు బాగున్నాయి, నీ చేతులు బాగున్నాయి, కష్టపడే శక్తి నీకుంది, చక్కగా చూడగలుగుతావు, చక్కగా మాట్లాడగలుగుతావు, చక్కగా వినగలుగుతావు. అతడు పుట్టు గుడ్డివాడు. తను మాట్లాడుతున్న మనిషి ఎలా ఉంటాడో తెలియదు, తను ఎక్కడున్నాడో తెలియదు, అసలు తాను ఎలా ఉంటాడో తనకు తెలియదు, తను వేసుకున్న వస్త్రాలు ఏ రంగులో ఉన్నాయో తెలియదు. కూర్చున్నాడు కానీ ఎక్కడ కూర్చున్నాడో తనకు తెలియదు. తింటున్నాడో ఏం తింటున్నాడో తనకు తెలియదు. తన కన్న తల్లి ఎలా ఉంటుందో తెలియదు, తన కన్న తండ్రి ఎలా ఉంటాడో తెలియదు, తన తోబుట్టు ఎలా ఉంటాడో తెలియదు. ఒక్కసారి ఆలోచించండి. దిక్కుతోచని, దిక్కు దెసలేని, దిక్కుమాలిన స్థితిలో దేహే అని అంటూ దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తి ఒక శబ్దం విన్నాడు. ఏమిటి ఆ శబ్దం అంటే, దేవుడు పంపించినటువంటి మెస్సయ్య యేసుక్రీస్తు ఈ మార్గంలో వెళ్తున్నాడా. ఏమిటి ఆయన ప్రత్యేకత? పాపిష్టి మనుషులను ఆయన ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. పాపులను రక్షించి వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. వేశ్యలను పవిత్రపరుస్తున్నాడు. కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడు. కుంటి వాళ్ళను నడిపిస్తున్నాడు. గుడ్డి వాళ్లకు చూపునిస్తున్నాడు. వెలివేయబడిన వారిని సహితము తన హక్కును చేర్చుకుంటున్నాడు. ఆయన దైవ కుమారుడు. తన ఎదుటే వేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా జవాబిస్తాడు అని అనుకున్నాడు. కానీ జవాబు రాలా. ఏమో జవాబిస్తాడేమో అనుకున్నాడు, జవాబు రాలా. ఏమో ఇచ్చే ఛాన్స్ ఉందేమో అనుకున్నాడు, జవాబు రాలా. జవాబు రాదేమో అనుకుంటున్న సమయంలో తను చేసింది ఏమిటంటే తన విశ్వాసాన్ని ఇంకా పెంచాడు. అది ఈరోజు నువ్వు చేయాల్సింది. ఎప్పుడైతే సైతాన్ వచ్చి నీకు జవాబు రాలేదు అని నిన్ను భ్రమింప చేస్తాడో అప్పుడే నీ విశ్వాసాన్ని పెంపొందించాలి. అప్పుడే మరింత విశ్వాసంతో, మరింత పట్టుదలతో, మరింత ఆసక్తితో నువ్వు ప్రభు ప్రార్థన చేయాలి. ఆశలు అడుగంటిపోతున్నప్పుడు, నీలో ఉన్నటువంటి నిరీక్షణ నిరసిల్లిపోతున్నప్పుడు, అప్పుడే నువ్వు మరింత పట్టుదలతో ప్రార్థన చేయాలి. అదే చేశాడు. జాగ్రత్తగా చూడండి. కేక వేసాను లేదు బైబిల్లో. కేకలు అని అర్థం ఏమిటి? ప్రార్థించెను కాదు, ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తనకు జవాబు దూరం అయిపోతుంది అని తనకు అనిపించినప్పుడు ఏం చేశాడో తెలుసా? కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా, ఏముంది అక్కడ? మరి ఎక్కువగా కేక ఉందా? కేకలునుందా? అది ఈరోజు మనం చేయాల్సింది. దేవుడు నీకు జవాబిచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏదో జవాబు రాలేదని, నువ్వు అనుకున్నది జరగలేదని, నువ్వు ఆశించింది పొందుకోలేదని నువ్వు ఈరోజు నిరుత్సాహపడడానికి వీల్లేదు. నువ్వు చేయాల్సిన పని ఇప్పుడు ఉంది. అసలైన పని ఇప్పుడు ఉంది. ఏమిటో తెలుసా? మరెక్కువగా నువ్వు ప్రార్థన చేయాలి. మరెక్కువగా నమ్మకంతో దేవుణ్ణి అడగాలి. మరెక్కువగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టు. దేవుడు అసాధ్యాలు చేయడంలో ఆరితేరిపోయిన వాడు అనే విషయం మర్చిపోకండి. ప్రభువా, ఆత్మీయంగా నన్ను బలపరచయ్యా, ఆరోగ్యపరంగా నన్ను స్వస్థపరచయ్యా, ఆర్థికంగా నన్ను స్థిరపరచు నాయనా. ఓటమి పాలవైపు నన్ను కనికరించు, అద్భుతం చేయి నాయనా, ఆశ్చర్య కార్యమును జరిగించయ్యా. కూలిపోతున్న నా కుటుంబాన్ని కట్టయ్యా,
చెదిరిపోతున్న నా బిడ్డల జీవితాలని సమకూర్చు నాయనా. ఈరోజు మేము చేసిన ప్రార్థన ఫలితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడ ఓడిపోయారో అక్కడ విజయం సాధించాలి. అట్టి విజయాన్ని అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.